తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల నీటి వాటా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఆంధ్ర ప్రాంతానికి వదిలేశారనే ఆరోపణలతో నేపథ్యంలో మొన్న అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. మనతో మాట్లాడేందుకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఉన్నారు. అన్నాడు సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే కృష్ణా జలాల అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మరి అసలు మన నీళ్లు మనకు రావాల్సింది తెలంగాణనే వచ్చింది నీళ్లు నిధులు నియామకాలతో. అలాంటి నీళ్లు మన నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నాయి. దానిపై మీరేమంటారు? ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వం నడిపిస్తాము అంటే ఇట్లాంటి పరిణామమే ఉంటుంది. ఆయన పెద్ద మంచికి అర్థం కాలే. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చి అతి ముఖ్యమైనటువంటి నీళ్ళ అంశంలోనే పూర్తిగా ఉదాసీనంగా ప్రవర్తించి మరి ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఓపెన్ బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టిండు. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో స్పష్టమైనటువంటి వైఖరిని ప్రజలకు తెలియజేయడం జరిగింది. అసెంబ్లీలో కావచ్చు, మరి బయట ప్రజెంటేషన్ కావచ్చు, మరి నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వము మన కృష్ణా జలాల విషయంలో చేసినటువంటి అమితమైనటువంటి ద్రోహము అన్యాయం గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రతి తెలంగాణ బిడ్డ ఈ విషయాన్ని అర్థం చేసుకొని క్షుణ్ణంగా ఆలోచించి బీఆర్ఎస్ ప్రభుత్వము మనకు చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ద్రోహం ఏందో మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయినప్పటికీ తెలంగాణ మనకు అధికారం ఉన్నది. న్యాయపరంగా మనకు చెందవలసిన నీటి చుక్క కూడా పోకుండా ఖచ్చితంగా పోరాటం చేసి ఏ స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం వచ్చినా ఆ స్థాయిలో పోరాటం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు చాలా సంసిద్ధతతో ఉన్నారు. మరి న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమే, మరి డెలిగేషన్తో మాట్లాడడానికి సిద్ధమే, ఉన్నత న్యాయస్థానానికి పోవడానికి సిద్ధమే. సిఈసికి స్పష్టమైనటువంటి నివేదిక, సాంకేతిక పరమైనటువంటి నివేదిక, వీళ్ళు చేసినటువంటి మోసపూరితమైనటువంటి లెటర్సు ఆర్డినెన్సెస్ కూడా తీసుకెళ్ళి ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు కృష్ణా నీటి విషయంలో ఎలాంటి మోసము కానీ దగా కానీ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాపాడుతుంది. ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ రాయలసీమని రత్నాల సీమ చేస్తారు. అంటే తెలంగాణ ప్రాంతమే కాదు, అది ఆంధ్ర రాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాన్ని కూడా రత్నాల సీమగా మారుస్తారని, కృష్ణా జలాలు నీటిని ఇచ్చాయని చెప్పి అన్న మాటలను ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి ఆయన సెంటిమెంట్ ఏందో అందరికీ తెలుసు. తెలంగాణ మీద ఆయనకున్నటువంటి మొసలి కన్నీరు కానీ, ఆ తర్వాత సౌతి తల్లి ప్రేమ కానీ స్పష్టమైంది. కాబట్టే ఆయనను పూర్తిగా ఫామ్ హౌస్కి పరిమితం చేసిన తెలంగాణ ప్రజలు తెలంగాణ మీద కేసీఆర్కి ఎన్నడూ కూడా ప్రేమ లేకుండే. ఆ విషయం చాలా స్పష్టం. రాయలసీమ రత్నాలసీమ చేస్తాడు, కోస్తాంధ్రాను పూర్తిగా ఆయన గొప్ప రైస్ బౌల్గా తయారు చేస్తాడు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఆయన నీళ్ళు ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు, నియామకాలు చేయలేదు. తెలంగాణ ప్రజలు 1200 మందికి పైగా ప్రాణాలొడ్డి తెలంగాణ తీసుకొచ్చినప్పటికీ ఆయన చేసినటువంటి అన్యాయం చారిత్రాత్మకమైనటువంటి అన్యాయం నీళ్ళ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కావచ్చు. కాబట్టి తెలంగాణకు న్యాయం చేకూర్చేది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే. రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరి వెల్లడించిండు. కేసీఆర్ చేసినటువంటి అన్యాయము మనకందరికీ తెలుసు. ఆయన పోయి తిరుపతిలో పోయి చేపల పులుసు తిన్న విషయం తెలుసు. మరి జగన్ తీసుకొచ్చేసేసి ఆటగోసిండు. ఇవన్నీ కథలు పడ్డాడు. కానీ తెలంగాణ ప్రజల ఘోష కానీ, తెలంగాణ రైతుల యొక్క ఆర్తనాదం కానీ కేసీఆర్కు ఎన్నడూ వినబడలేదు. గత 10 సంవత్సరాలుగా వినబడలేదు, ఇప్పుడు కూడా వినబడదు. ఆయన చేసినటువంటి చారిత్రక ద్రోహాన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఉపేక్షించారు, క్షమించారు. ప్రధానంగా జుక్కల్ నియోజకవర్గంలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలు గెలిచారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. బిచ్కుందాను కొత్త మున్సిపాలిటీగా ఇస్తున్నారు. ఎలా ఉండబోతుంది మీ బిచ్కుందా కొత్త మున్సిపాలిటీలో? కాంగ్రెస్ జెండా ఎగురుతుందా? తెలంగాణలోనే మంచి స్థానాలు, ఒక ఫస్ట్ 5 స్థానాలు జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంచి అత్యధికంగా 77% ఓట్లు మన సర్పంచ్ పదవులు ఇవ్వడం జరిగింది, గెలిపించడం జరిగింది. ఇంకా చాలామంది మా సానుభూతి పనులు ఉన్నప్పటికీ ఇంకా వాళ్ళని మేము ఇంకా ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఇప్పటికే మాకు 77% మన మ్యాండేట్ మాకు ఫేవర్గా వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ కంచుకోట జుక్కల్ నియోజకవర్గం. జుక్కల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ మీద ప్రేమతోని, అభిమానంతోని, అమితమైనతోని ప్రేమతోని ముందుకు వస్తూ ఉన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో తెలంగాణ మొత్తంలో
ఒకటే ఒక మున్సిపాలిటీ లేకుండింది, అది జుక్కల్ నియోజకవర్గంలో. మరి గత పాలకుల ఉదాసీనతకు అది చాలా గొప్ప నిదర్శనం. 12 వార్డులు ఉన్నాయి, 12కు 12 వార్డులు బంపర్ మెజారిటీతో గెలుస్తాం. ఈ గత పాలకులు మరి ఏ నైతిక అర్హతతో వాళ్ళు మా కోటేమని అడుగుతారో నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు 15 సంవత్సరాలు పాలించినావు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నావు, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నావు. మరి బిచ్కుందకు మున్సిపాలిటీ తేవాలని చెప్పేసి ధ్యాస నీకు ఎందుకు లేదు? మరి ఇప్పుడు బిచ్కుంద ప్రజలకు పోయి నాకు ఓటే అని చెప్పేసి ఎట్లా అడుగుతావు? కాబట్టి తెలంగాణలో ఉన్న మన జుక్కల్ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా బిచ్కుంద ప్రజలు చాలా విజ్ఞులు, విద్యావంతులు. ఖచ్చితంగా వాళ్ళకు ఎవరికి ఓటేసి అధికారం ఇస్తే మాకు అభివృద్ధి జరుగుతుందో తెలుసు. కాబట్టి బిచ్కుందకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 100 పడకల ఆసుపత్రికి త్వరలోనే శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం, రింగ్ రోడ్ చేస్తూ ఉన్నాం, అక్కడ మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నాం, ఇంకా చాలా రకాలుగా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి మన బిచ్కుంద మున్సిపాలిటీ ఖచ్చితంగా కాంగ్రెస్ పరం 12కు 12 వార్డులు గెలిచి తీరుతాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో బాగా ప్రధానంగా మీరు కొన్ని నెరవేర్చారని చెప్తున్నారు. అసలు ఏమేమి నెరవేర్చారు, ఇంకా నెరవేరని ఏమున్నాయి, రానున్న రోజులు ఎలా నెరవేరుస్తారు? ఇప్పుడు మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 2 రకాలు. ఒకటి మేము పార్టీ పరంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒకటైతే, అది నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధికి సంబంధించినటువంటి హామీలు ఇంకోటి. అయితే ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గం వెనుకబడ్డ నియోజకవర్గం కాదు, వెనుకకు తోసిబడినటువంటి నియోజకవర్గం. గత పాలకుల ఉదాసీనత, గత పాలకులు ఎన్నడో పాలకుల్లాగా భావించలేదు. జుక్కల్ నియోజకవర్గాన్ని మేము ఒక ఏటీఎం కార్డుగా దోసుకోవడానికి ఉపయోగించుకున్నటువంటి గత పాలకుల కబంధాస్తాల నుంచి బయటపడ్డ తర్వాత జుక్కల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చినాం. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు మొత్తం 164 మన పంచాయతీలలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. డ్రైనేజ్ వర్కులు చేసినాం. తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది. కేంద్రీయ విద్యాలయ జుక్కల్ నియోజకవర్గంలో మద్నూరులో ఉండాల్సిన కేంద్రీయ విద్యాలయం నిజామాబాద్కు తరలించిండు గత ఎమ్మెల్యే తన ఉదాసీన వైఖరి వల్ల. దాన్ని కూడా తిరిగి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గం స్పోర్ట్స్ స్కూల్ తీసుకొస్తా ఉన్నాం. మినీ స్టేడియంలు 2 శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటి బిచ్కుందాలో, ఒకటేమో జుక్కల్ నియోజకవర్గంలో. త్వరలోనే జుక్కల్ నియోజకవర్గానికి ఆర్టీసీ డిపో కూడా రాబోతున్నాం. మన తర్వాత డ్రైనేజ్ల వర్క్ చేసినాం. ఎక్కడెక్కడైతే రోడ్ల ఇబ్బందులు ఉన్నాయో రోడ్లు చేస్తూ ఉన్నాం. తర్వాత ఎంతో కష్టంగా బిచ్కుందాలో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ వర్క్స్ కూడా త్వరితగతిన వేగంగా పరుగులు తీస్తూ ఉన్నాం. గత పాలకులు ఏదో ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కొబ్బరికాయ కొడుతుండ్రి సెంట్రల్ లైటింగ్ కోసం. దాన్ని మళ్ళీ అసలు కాంట్రాక్ట్ కూడా ఆయన దాఖలాలు లేవు. అయినప్పటికీ బిచ్కుందాను మన అభివృద్ధిలో పరిగెట్టేటట్టుగా, వేగంగా పరిగెట్టేటట్టుగా చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే 15 లక్షల కోట్లు శాంక్షన్ అయింది. బిచ్కుంద కేవలము రోడ్లు మరియు డ్రైనేజీల కోసం మన వచ్చే 2-3 రోజుల్లోనే శంకుస్థాపనలు చేసి వేగవంతంగా రోడ్లు, సీసీ రోడ్లు, తర్వాత డ్రైనేజీల సమస్య, తాగునీటి సమస్య పూర్తిగా మేము నిర్మూలించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నీటి సమస్య, కృష్ణా జలాల నీటి సమస్య ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన వాటా గత ముఖ్యమంత్రి హయాంలో ఆంధ్ర ప్రాంతానికి ఉదాసీన వదిలేసి ఇప్పుడు మనకు తెలంగాణకు రావాల్సిన వాటా రేవంత్ రెడ్డి హయాంలో ఖచ్చితంగా కొట్లాడతాం. తెలంగాణకు నీటి వాటా ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన నీటి వాటా, కృష్ణా జలాల వాటా ఖచ్చితంగా తెచ్చుకొని తీరుతాం. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం కాదు, దానికి వెనుకకు నెట్టేసిన నియోజకవర్గం. రానున్న రోజుల్లో జుక్కల్ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలో మెడికల్ కళాశాలతో పాటు ఆర్టీసీ డిపో కూడా తీసుకొచ్చి తీరుతాం, మరింత అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.